హాయ్ ఎవ్రీవన్, నేను మీ కన్సల్టెంట్ వెటనరీ ఫిజిషియన్ సర్జన్ ఖమ్మం పెట్ కేర్ క్లినిక్. ఇవాళ మనం మన పెట్స్లో వ్యాక్సినేషన్ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా పెట్స్లో వ్యాక్సినేషన్ అనగానే చాలామంది పెట్ ఓనర్స్కి చాలా డౌట్స్ రైజ్ అవుతుంటాయి. జనరల్గా పెట్స్లో ఎలాంటి వ్యాక్సిన్ చేయాలి, ఎలాంటి డిసీజ్ వస్తుంటాయి, ఏ టైంలో చేయాలి, ఏ గ్రూప్లో చేయాలి, ఏ కండిషన్లో చేయాలి అనేది చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. జనరల్గా మన పెట్స్లో చూసుకున్నట్టయితే 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. జనరల్గా కోర్ వ్యాక్సిన్స్, నాన్ కోర్ వ్యాక్సిన్స్. మీకు డౌట్ రావచ్చు, కోర్ వ్యాక్సిన్స్ అంటే ఇది, నాన్ కోర్ వ్యాక్సిన్ అంటే. కోర్ వ్యాక్సిన్స్ అంటే కామన్గా రికమెండెడ్ వ్యాక్సిన్స్, అంటే కంపల్సరీ చేయాల్సిన వ్యాక్సిన్స్. మనం జనరల్ చూసుకున్నట్టయితే కెరెన్ డిస్టెంపర్, పార్వో ఇన్ఫెక్షన్, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినో వైరస్, లెప్టోస్పైరా, రేబీస్, ఇవి పెట్స్లో డాగ్స్లో వేస్తుంటాము. క్యాట్స్లో వచ్చేసి క్యాల్సీ వైరస్, పాన్లీకోపీనియా, రైనోట్రేకిటిస్ వంటి వైరస్ మనకు ఈ టైప్ ఆఫ్ డిసీజ్కి వ్యాక్సిన్స్ మనం క్యాట్స్లో కూడా వేస్తుంటాము. అయితే ఈ కోర్ వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించుకోవాలి. ఈ నాన్ కోర్ వ్యాక్సిన్స్ అనేది ఇవి ఆప్షనల్ అంటే మన జియోగ్రాఫికల్ ఏరియా, డాగ్ యొక్క యాక్టివిటీస్ బట్టి ఆ వ్యాక్సిన్ ఆప్షనల్గా మనం తీసుకుంటాము. ఆప్షనల్ వ్యాక్సిన్ వచ్చేసి జియాడియా, మనకు క్లామిడియా, నెక్స్ట్ వచ్చేసి కెనల్ కాఫ్, బోడోటెల్ అంటారు, కెనల్ కాఫ్, నెక్స్ట్ లైమ్ డిసీజ్. ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే కామన్గా మన ఏరియాలో జియోగ్రాఫికల్ రీజియన్లో అలాంటి డిసీజ్ ఉన్నట్టయితే మనం యూజ్ చేస్తాం. అంటే మన ఏరియాలో ఇలాంటి వ్యాక్సిన్ రికమెండెడ్ కాదు, మన ఏరియాలో ఈ డిసీజ్ ప్రివలెంట్గా లేవు కాబట్టి మనం ఈ ఆప్షన్ తీసుకోలేము. అయితే వచ్చేసి ఈ కోర్ వ్యాక్సిన్స్ ఇంతకుముందు చెప్పినట్టు కెరెన్ డిస్టెంపర్, పార్వో వైరస్ ఇలాంటి వ్యాక్సిన్స్ మనం ఏ ఏజ్ గ్రూప్లో వేయాలి, డాగ్స్కి ఏ టైంలో వేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్గా చాలా మంది అడుగుతుంటారు, సార్ మా డాగ్స్కి వ్యాక్సిన్ 30 డేస్లో వేయచ్చా, 25 డేస్లో వేయచ్చా, ఎప్పుడు వేయాలని అడుగుతుంటారు. జనరల్గా ఈ మిస్టేక్ మనం చాలా మంది పెట్ ఓనర్ చేసేది ఏంటంటే వితిన్ 35 డేస్, అంటే 35 డేస్ లోపల వ్యాక్సిన్ కానీ వేసినట్టయితే జనరల్గా మదర్ నుంచి, అంటే పప్పి యొక్క మదర్ నుంచి ఫస్ట్ మిల్క్, అంటే కొలెస్ట్రాల్ మిల్క్ తాగగానే వాటి బాడీలో న్యాచురల్ యాంటీబాడీస్, దాన్ని మెటర్నల్ యాంటీబాడీస్ అంటారు. అంటే పప్పిని ఈ మెటర్నల్ యాంటీబాడీస్ అనేది అప్ టు 35 డేస్ వరకు ఈ మెటర్నల్ యాంటీబాడీస్ ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ టైంలో మనం పప్పీస్కి వ్యాక్సినేషన్ అంత అవసరం కాదు. ఒకవేళ ఇన్ కేసు మనకు 30 డేస్ లోపల కనుక వ్యాక్సిన్ చేసినట్టయితే ఆ వ్యాక్సిన్ను ఒకవేళ వ్యాక్సిన్ చేస్తే ఆ బాడీలో ఆల్రెడీ న్యాచురల్ యాంటీబాడీస్ ఈ వ్యాక్సిన్కి యాంటీబాడీ ప్రొడక్షన్ చేయకుండా చేస్తుంది. ఒక్కోసారి ఏమైందంటే అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, అది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి 30 డేస్ 35 డేస్ లోపల వ్యాక్సిన్ అంత అడ్వైజబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వ్యాక్సినేషన్ చేసేటప్పుడు డాగ్స్ యొక్క కండిషన్ ఎలా ఉండాలి, కండిషన్ కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. డాగ్ యొక్క హెల్త్ కండిషన్ కానీ, టెంపర్మెంట్ కానీ, టెంపరేచర్ కానీ, డాగ్ యొక్క జెనెటికల్ డిజార్డర్స్ ఏమన్నాయా, టెంపరేచర్ ఎంత ఉంది, డాగ్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది, హైపర్ యాక్టివిటీ ఉందా, నెక్స్ట్ డివార్మ్డా కాదా, ఏమైనా జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నాయా, అవన్నీ కండిషన్ కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే మనం వ్యాక్సిన్ చేయాల్సి వస్తుంది. డాగ్ టెంపరేచర్ ఉన్నప్పుడు కానీ డివార్మింగ్ చేయకుండా చేయాల్సి వస్తుంది. డాగ్ టెంపరేచర్ ఉన్నప్పుడు కానీ డివార్మింగ్ చేయకుండా కానీ, లేదా వేరే జెనెటికల్ డిజార్డర్ ఉన్నప్పుడు కనుక మనం వ్యాక్సిన్ కనుక ప్రిఫర్ చేసినట్టయితే ఆ వ్యాక్సిన్స్ మనకు మెయిన్గా వ్యాక్సిన్ ఏం చేస్తాము, యాంటీబాడీ ప్రొడక్షన్ కావాలి. ఈ అడ్వాన్స్ కండిషన్, హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు వ్యాక్సిన్ చేసినట్టయితే యాంటీబాడీస్ ప్రొడక్షన్ కావాలి. ఎందుకంటే ఇవన్నీ ఈ మాట ఎందుకంటానంటే చాలా మంది పెట్ ఓనర్స్ వచ్చి, సార్ మేము మా పప్పీకి వ్యాక్సిన్ చేయించాము, 45 డేస్ విత్ ఇన్ ద కరెక్ట్ టైంలో పీరియాడికల్గా వ్యాక్సిన్ చేయించాము, అయినా కూడా మా పప్పీకి కెరెన్ డిస్టెంపర్ వచ్చింది, పార్వో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటారు. ఎందుకంటే పప్పీ యొక్క హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు వ్యాక్సిన్ చేస్తే యాంటీబాడీస్ ప్రొడక్షన్ కావు, అంటే ఆ డిసీజ్ని ప్రొటెక్షన్ చేయలేదు. కాబట్టి హెల్త్ కండిషన్ బాగున్నప్పుడు మాత్రమే చేయించుకోవాలి. ఇవన్నీ కూడా మీ యొక్క క్వాలిఫైడ్ వెటనరీ దగ్గర ఇవన్నీ హెల్త్ కండిషన్ చెకప్ చేయించుకొని ఆ వ్యాక్సిన్ని మీరు కంపల్సరీగా డివార్మింగ్ చేసిన తర్వాత పప్పీస్కి 6 వీక్స్ ఏజ్ రాగానే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయాలి. ఆ టైంలో మాత్రమే యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. కాబట్టి ఈ పప్పీస్ని దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ వెటనరీ తీసుకెళ్ళి జనరల్ హెల్త్ కండిషన్ చెకప్ చేయించుకొని, టెంపరేచర్ చెక్ చేసుకొని, దానికి కామ్ డౌన్ అయినప్పుడు కామ్గా రిలాక్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే వ్యాక్సిన్ చేయించాలి. నెక్స్ట్ వ్యాక్సిన్ చేసుకున్న వెంటనే కంపల్సరీ పప్పీస్ని అబ్జర్వేషన్ ఉంచాలి, ఒక 1/2 అవర్ 1 అవర్ అబ్జర్వేషన్ ఉంచాలి. ఎందుకంటే ఒకసారి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, ఎనాఫిలక్టిక్ షాక్ కానీ, ఫేషియల్ స్వెల్లింగ్ రావడం కానీ, వామిటింగ్స్, ఒకసారి మనకు షివరింగ్ అవుతుంది. కాబట్టి ఒక 1 అవర్ వరకు అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత ఆ పప్పీస్ని వ్యాక్సినేషన్ తర్వాత అన్లిమిటెడ్గా మనకు ప్lenty ఆఫ్ వాటర్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తే నెక్స్ట్ ఆ వ్యాక్సిన్కి రిలేటెడ్గా యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ అవుతాయి. అయితే జనరల్గా మనకు పెట్స్లో వ్యాక్సిన్ వచ్చేసి ఇంతకుముందు అన్నట్టు కోర్ వ్యాక్సిన్, నాన్ కోర్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా. మన 6 to 8 వీక్స్లో ఫస్ట్ వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తాము. తర్వాత జనరల్గా బూస్టర్ వ్యాక్సిన్స్, తర్వాత ఇయర్లీ వ్యాక్సిన్స్, అలా కంపల్సరీగా పీరియాడికల్గా వ్యాక్సిన్ వేస్తేనే మనం బాడీలో పప్పి యొక్క బాడీలో యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ అయితే అయితేనే ఆ డిసీజెస్ని ప్రొటెక్షన్ చేస్తాయి. అదర్వైజ్ ఆ డిసీజ్ యాంటీబాడీ ప్రొడక్షన్ కాకపోతే ఆ వ్యాక్సిన్ చేసి కూడా వేస్ట్. కాబట్టి మీరు వ్యాక్సిన్ చేసే ముందు కంపల్సరీగా ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలని పెట్ ఓనర్స్ కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే మీ రిలేటెడ్గా ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మా ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి. మా ఇన్స్టా పేజీ ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ మీరు అప్డేట్ అయితే మీరు మిగతా డీటెయిల్స్ కూడా మీరు అందులో చూడొచ్చు.